భీమవరం నియోజకవర్గంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏపీ తెలంగాణకు సంబంధించి 14 ప్రాంతాలు ఏదైతే హై అలర్ట్ గా జోన్ గా అయితే ప్రస్తుతం కేంద్రం కూడా ఏదైతే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని ప్లేసులు అంటే చూసుకున్నట్లయితే ఇటు వైజాగ్ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇటు తిరుపతి, అలాగే హైదరాబాద్ వచ్చేసి సికింద్రాబాద్, MBBS బస్ స్టాండ్ లాంటివి ప్రదేశాలలోని హై అలర్ట్ జోన్ గా అయితే ప్రకటించారు. ఇప్పటికే ఇటు ఆక్టోబస్ బలగాలు కూడా ఇటు హైదరాబాద్ చేరుకున్నాయి. అలాగే ఇప్పుడు ఈ 14 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆక్టోబస్ సంబంధించి బలగాలు కూడా అక్కడికి చేరుకొని పూర్తిగా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాయి. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ప్రజలకు మాత్రం ఏదైతే ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు కేంద్రం కావచ్చు తీవ్రమైన హెచ్చరికలు అయితే చేస్తుంది. ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే తప్ప ఈ హై అలర్ట్ జోన్లకు మాత్రం వెళ్ళొద్దు అంటూ కూడా ఇటు ప్రస్తుతం కేంద్రం అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పటికే ఇటు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన పెహల్గాం ఉగ్రవాది దాడికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇటు పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇటు ఇండియా విడిచి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. రేపు ఏదైతే ఈ డెడ్ లైన్ ముగియడంతో కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ ఇప్పటికే ఆర్డర్స్ అయితే పాస్ అయింది. అలాగే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు సుమారు 200 పైగా పాకిస్తానీయులు అయితే ఇక్కడైతే ఉన్నారు. ఇందులో ఇప్పటికే 4 నోటీసులు జారీ చేశారు. వీళ్ళందరూ కూడా షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇటు హైదరాబాద్ విడిచి వెళ్లాలంటూ కూడా ఇటు డీజీపీ జితేంద్ర కూడా చెప్తున్నారు. నిన్న అఫీషియల్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రేపు 25వ తారీఖుని డెడ్ ఎండ్ గా పెట్టడం జరిగింది. అలాగే మరొక పక్క ఇప్పుడు కేంద్రం కూడా కొన్ని ప్రాంతాలలో ఏపీ తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాంతాలను కూడా హై అలర్ట్ జోన్ గా ప్రకటించింది. ఇందులో వైజాగ్ మెయిన్ చూసుకున్నట్టయితే ఇటు వైజాగ్ కావచ్చు, అలాగే విజయవాడ కావచ్చు, ఇటు హైదరాబాద్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అలాగే MGBS బస్ స్టాప్ అంటే రద్దీగా ఎక్కువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని హై అలర్ట్ జోన్ గా ప్రకటించారు. ఇటు తిరుపతి కావచ్చు ఇలా హై అలర్ట్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఏమైనా ఎమర్జెన్సీ వర్క్ ఉంటేనే అటు వెళ్ళాలి, లేదంటే అటు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే కేంద్రం చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పటికే ఆక్టోబస్ బలగాలు కూడా ఇప్పుడు ఈ హై అలర్ట్ జోన్ లో కూడా దిగాయి. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అక్కడ ఏదైతే హై సెక్యూరిటీ ఇస్తున్నారు. అలాగే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇక్కడ కేంద్రంతో పాటు ఇటు పోలీసు అధికారులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. చంద్ర. రైట్ కుమార్, థ్యాంక్ యూ.